హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సతీష్ని. మీరు చూస్తున్నారు మన రాజమండ్రి ఆక్వా కింగ్ స్టోర్. లాస్ట్ టైం వీడియోలో అయితే మనం వన్ సెక్షన్ ఆఫ్ కంపార్ట్మెంట్ ట్యాంక్స్ అన్నీ కవర్ చేసాం కదా. సో ఈరోజు ఈ వీడియోలో అయితే నేను ఇటు సైడ్ ఉన్న ఫిషెస్ అన్నీ కూడా మీకైతే నేను క్లియర్గా అయితే ఈ వీడియోలో అనేది చూపిస్తాను. ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే అయిపోండి. మన ఛానల్ డైలీ అప్డేట్స్ మీకు రావాలి అంటే కనుక బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ అయితే చేసుకోండి. సో ముందుగా అయితే మనం ఈ ట్యాంక్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. సో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ వీడియోలో బ్యాక్గ్రౌండ్ అంతా కూడా వైట్లో ఉంది కదా, అప్పటికి నేను ఇంకా ఈ బ్లూ బ్యాక్గ్రౌండ్ కవర్ అయితే నేను వేయలేదన్నమాట. సో నాకు చాలామంది సజెస్ట్ చేసింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ బ్లూ తీసుకుంటే ఫిష్ అనేది బాగా విజిబిలిటీ ఉంటుంది అన్నారు. సో అందుకని నేను బ్లూ అయితే వేసాను అనమాట. సో ముందుగా ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ట్యాంక్లో కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి చేటా డానియల్స్ అనమాట. రెగ్యులర్ జేబ్రా డానియల్స్ కాదు, చేటా డానియల్స్లో వెయిల్ టైల్ జేబ్రాస్ అనమాట. అన్ని జేబ్రాస్కి కూడా మనకి బాడీ మీద లైన్స్ వస్తాయి, వీటికి అలా కదండి. దీని బాడీ మీద చేటాకి డాట్స్ వచ్చినట్టు అయితే వస్తాయి అన్నమాట, అందుకే వీటిని చేటా డానియల్స్ అంటారు. అండ్ ఈ ట్యాంక్లో దానికి ట్యాంక్ మెట్స్ కింద అయితే సమ్ నియాన్ టెట్రాస్ కూడా ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా నియాన్ టెట్రాస్ అనమాట. సో ఇవి రెండు అయితే కమ్యూనిటీగా అయితే ఉన్నాయి ఈ ట్యాంక్లో. సో ఇటు సైడ్కి వస్తే కనుక చూస్తున్నారు కదా, ట్యాంక్ అంతా కూడా కంప్లీట్ కలర్ఫుల్గా అయితే ఉంది. సో ఇవన్నీ కూడా కలర్ విడో టెట్రాస్ అనమాట. చూస్తున్నారు కదా ఎంత బ్రైట్ అండ్ డార్క్ కలర్స్తో అయితే ఉన్నాయో. సో ఇవన్నీ కూడా సేల్గా అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. నా దగ్గర కలర్ విడో టెట్రాస్ కూడా 2 సైజెస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ ట్యాంక్లో ఉన్నది ఒక సైజు, అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి దాని మీద కొంచెం బిగ్ సైజ్ అనమాట. సో మన దగ్గర 2 టైప్ ఆఫ్ సైజెస్కి సంబంధించిన విడో టెట్రాస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ ప్రైస్ బేర్ చేయలేను అనుకున్న వాళ్ళు మీరు సెకండ్ చాయిస్ కింద అయితే ఈ సైజ్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు. ట్రాన్స్పోర్టేషన్ అనేది మనకు ఆల్ ఓవర్ ఇండియా అయితే పాసిబిలిటీ ఉందండి. సో పై కంపార్ట్మెంట్ అయిపోయింది కదా, సో కింద కంపార్ట్మెంట్ విషయానికి వస్తే ఇది వచ్చేసి వైల్డ్ అనమాట, వైల్డ్ ఫిషెస్. మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇది ఎల్లో బనానా చిక్లెట్ అంటారు. చూస్తున్నారు కదా, కంప్లీట్ ఎల్లోగా అయితే వస్తాయి. ఇందులో మెయిల్ ఫీమేల్ ఐడెంటిఫై చేయడం కూడా చాలా ఈజీ. సో అది ఎలాగా ఏంటి అనేది నేను మన ఫర్దర్ వీడియోస్లో మీకైతే నేను క్లియర్గా అయితే చెప్తాను. సో చూస్తున్నారు కదా, ఈ ఒక చిక్లెట్సే కాదండి, మన దగ్గర ఇంకా వేరే వెరైటీ ఆఫ్ చిక్లెట్స్ కూడా ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇది చిక్లెట్స్లో డిఫరెంట్ వెరైటీ అనమాట, ఆఫ్రికన్ చిక్లెట్స్ ఇవి. ఇందులో ఇది వచ్చేసి మల్టీ కలర్ చిక్లెట్ అంటారు. బాడీ మీద డిఫరెంట్ కలరేషన్స్తో అయితే ఉంటుంది, చూసుకోవచ్చు. ఇదంతా కూడా వైల్డ్ అనమాట. ఇదేమో ఎలక్ట్రిక్ బ్లూ చిక్లెట్. చూస్తున్నారు కదా, ఈ చిక్లెట్స్ కాకుండా మన దగ్గర వేరే చిక్లెట్స్ కూడా ఉన్నాయి, ఈ కలరేషన్స్ కాకుండా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కంపార్ట్మెంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చిక్లెట్స్ అయితే ఉన్నాయి. ఇందులో నాకైతే అన్ని నేమ్స్ అయితే నాకు తెలియదు, సో అందుకనే నేను విడిగా నేమ్స్ అనేది మెన్షన్ చేయట్లేదు. సో ఎవరైతే ఓన్లీ చిక్లెట్స్ చూస్ చేసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే నా దగ్గర బెస్ట్ ప్రైస్లో అయితే చిక్లెట్స్ అనేవి సేల్కి అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, సో కంప్లీట్ చిక్లెట్స్ అన్నీ కూడా ఒక ట్యాంక్లో వేసి గ్రో చేసుకుందాం అనుకున్న వాళ్ళు అయితే నన్ను ఇమీడియట్గా అయితే కాంటాక్ట్ అయిపోండి. సో ఇప్పుడు మన కింద ఉన్న కంపార్ట్మెంట్స్లో మీరు చూసుకున్నట్టయితే అందరికీ తెలిసినటువంటి గోల్డ్ ఫిష్ అనమాట. చూస్తున్నారు కదా ఎంత బ్రైట్గా అయితే ఉందో గోల్డ్ ఫిష్. అండ్ ఇది కంప్లీట్లీ యాక్టివ్గా అయితే ఉంటుంది, మీరు చూస్తున్నారు కదా ఎంత యాక్టివ్గా అయితే అవి తిరుగుతున్నాయో. అండ్ బాడీ మీద ఎలాంటి పెస్ట్స్ ఇలాంటివి అయితే లేవు, కంప్లీట్లీ క్వారంటైన్ చేసినటువంటి ఫిష్ అనమాట ఇది. చూస్తున్నారు కదా, మన దగ్గరికి ఏ ఫిష్ వచ్చినా సరే మ్యాక్సిమం మన దగ్గర 3-4 డేస్ క్వారంటైన్ అయ్యాక నేను సేల్కి అనేది వీడియో అనేది పెడతానమాట. సో దానికైతే మీరైతే భయపడక్కర్లేదు. సో గోల్డ్ ఫిష్లోనే నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో ఇది మన నెక్స్ట్ ట్యాంక్ అనమాట. ఈ ట్యాంక్లో మనకి బ్లాక్ టెలిస్కోపిక్ గోల్డ్ అండ్ ఎస్కే గోల్డ్ ఉన్నాయన్నమాట. చాలామంది ఎస్కే గోల్డ్ ఫుల్ ఫామ్ అడిగారు. ఎస్కే అంటే సుబాన్కిన్ గోల్డ్ అంటారండి దీన్ని.
ఇవి కూడా కంప్లీట్ యాక్టివ్గా అయితే ఉన్నాయన్నమాట, చూసుకోవచ్చు. అండ్ రీజనబుల్ ప్రైస్కి అయితే నా దగ్గర ఉన్నాయి ఇవన్నీ కూడా, మీరు గమనించుకున్నట్టయితే. చాలామంది లాస్ట్ టైం వీడియోలో వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల ఫిష్ అనేది సరిగ్గా విజిబుల్ అవ్వలేదన్నారు. సో నేను అందుకని ఒకసారి మళ్ళీ ఇవి కూడా చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, రెడ్ బెలూన్ ప్లాటీ. ఇది ఈ ట్యాంక్లో కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి కంప్లీట్ రెడ్ బెలూన్ ప్లాటీ అనమాట. డార్క్ రెడ్ అయితే వస్తుంది కలరేషను. అండ్ సెకండ్ ఇది వచ్చేసి మన మిక్కీ మౌస్ ప్లాటీ అనమాట. అన్నీ కూడా హైపర్ యాక్టివ్గా అయితే ఉన్నాయి. సో నేను వీడియో క్లియర్గా ఉండడం కోసం నేను ఏరియేషన్ అనేది ఆపాను. సో ఇది వచ్చేసి మన మ్యాంగో ప్లాటీస్. చూస్తున్నారు కదా ఎంత డార్క్ కలరేషన్తో అయితే ఉన్నాయో. అండ్ అలాగే ఇది వచ్చేసి ల్యాంథర్ ప్లాటీ అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, దీని కలరేషన్ అనేది ఈ బ్యాక్గ్రౌండ్ మీద చాలా బాగా సెట్ అయింది. ఇలాగే కిందకు వస్తే కనుక ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి టైగర్ బాబ్స్ ఉన్నాయి. నెక్స్ట్ సర్ఫే టెట్రా కూడా ఉందన్నమాట. సో ఎవరన్నా టైగర్ బాబ్స్ పెంచుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి కమ్యూనిటీగా ఇంకో ఫిష్ యాడ్ చేద్దాం అనుకోండి, సర్ఫే టెట్రా బెస్ట్ చాయిస్. ఎందుకంటే మ్యాక్సిమం మిగతా ఫిషెస్ అన్నిటిని కూడా ఈ టైగర్స్ అనేవి కొడుతూ ఉంటాయి. సో అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, వీడియో ప్రైజెస్ ఎవరైతే బేర్ చేయలేకపోతున్నాం బ్రో, మాకు కొంచెం లో బడ్జెట్లో కలర్ఫుల్ ఫిష్ కావాలనుకుంటే నా బెస్ట్ సజెషన్ అయితే మీరు జేబ్రా డానియల్స్ తీసుకోండి. వీడియోస్తో కంపేర్ చేస్తే జేబ్రా డానియల్స్ అనేది ప్రైస్ తక్కువ ఉంటుంది. అండ్ మీకు అన్ని మ్యాక్సిమం ఒక 4 కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఈ జేబ్రాస్లో. చూస్తున్నారు కదా. అండ్ ఈ ట్యాంక్లోకి వస్తే కనుక ఇక్కడ గౌరామీస్ అయితే ఉన్నాయి. గౌరామీస్కి ట్యాంక్ మెట్స్ కింద మీరైతే ఏంజిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. సో చూస్తున్నారు కదా, నేనైతే ఆల్రెడీ ఏంజిల్ని కలిపి ఉంచాను, అదే ట్యాంక్లో అయితే ఉన్నాయి. అండ్ ఆఫ్రికన్ చిక్లెట్స్లోనే స్మాల్ సైజ్ అనమాట. చాలామంది మాఫ్ అంటారు వీటిని. సో మన దగ్గర ఇవి కూడా సేల్కి అయితే అవైలబుల్గా ఉన్నాయి విత్ రీజనబుల్ ప్రైస్ అయితే. చూసుకోవచ్చు, అన్నీ కూడా కంప్లీట్ యాక్టివ్గా అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా కలరేషన్ అనేది ఎంత బాగుందో. సో ఎవరికన్నా ఏ ఫిష్ కావాల్సినా సరే ఇమీడియట్గా అయితే నన్ను కాంటాక్ట్ అయిపోండి. ఆల్ ఓవర్ ఇండియా అయితే షిప్మెంట్ అనేది పాసిబిలిటీ అయితే ఉంది. సో కింద ట్యాంక్స్లో ఇంకా ఫ్లవర్ హార్న్స్ రాలేదండి, నేను సెటప్ చేసి ఉంచాను. సో ఫ్లవర్ హార్న్స్ రాగానే దాని మీద కూడా నేను వీడియో అనేది అప్లోడ్ అయితే చేస్తాను. సో ఇకపోతే నేను బ్యాక్గ్రౌండ్కి యూస్ చేసింది అయితే ఈ టైప్ ఆఫ్ కలర్ అనమాట. సో ఫిష్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ట్యాంక్స్ కూడా ఇంతకు ముందు మీద కంపేర్ చేస్తే మంచి లుక్ అనేది వచ్చిందనమాట. సో నాకు సజెస్ట్ చేసిన వాళ్ళందరికీ అయితే నా తరఫు నుంచి అయితే నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, ఈ బ్లూ బ్యాక్గ్రౌండ్ అనేది యూస్ చేయమన్నందుకు. సో వీడియో అనేది అయితే నేను ఎక్కడితో అయితే క్లోజ్ చేసేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొత్త ఫిషెస్తో అయితే నేను మీ ముందు ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.